వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. ఈరోజే మార్గశుద్ధ అష్టమి. ఈ మార్గశుద్ధ అష్టమి రోజునే కాలభైరవ అష్టమిగా జరుపుకుంటారు. ఈ కాలభైరవ అష్టమి రోజు నల్ల కుక్క మీకు కనిపిస్తే దానికి ఈ ఒక్కటి ప్రసాదంగా సమర్పించండి. అప్పుడు కాలభైరవుడి అనుగ్రహం మీకు కలిగి మీ జాతకంలో శనిదోషాలుంటే తొలగి ఆనందం ఐశ్వర్యం కలుగుతుంది. మార్గశుద్ధ అష్టమి నాడే కాలభైరవి అష్టమిగా, ఆ రోజే కాలభైరవుడు జన్మించిన జన్మదినంగా చెప్పుకుంటారు. కాలభైరవుడు అంటే కుక్క వాహనంగా పొందినవాడు. ఓ కుక్క వాహనంగా పొందినవాడా అని చాలామంది అనుకుంటారు. కుక్క అని అంత సులభంగా తీసేయద్దు. భైరవుడు కాలం అనే ఒక శునకాన్ని వాహనంగా ఉపయోగించటం వల్ల ఈ భైరవుడికి కాలభైరవుడు అనే పేరు పెట్టారు. సాక్షాత్ ఆ పరమశివుని రూపమైన ఈ కాలభైరవుని ఈ అష్టమి రోజు పూజించటం వలన మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, మీ జాతకంలో శని దోషాలుంటే తొలగిపోయి మీకు ఆనందం శాంతి కలుగుతుంది. అలాంటి ఈ కాలభైరవ అష్టమి రోజు మీకు ఈ కుక్క కనిపిస్తే ఇది ఒక్కటి ప్రసాదంగా పెట్టండి. ఇక మీకు తిరిగే ఉండదు. ఆ కాలభైరవుడి అనుగ్రహం మీకు కలుగుతుంది. కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఈరోజు ఏమి చేయాలో తెలుసుకుందాం. దానికంటే ముందు మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ఈ మార్గశుద్ధ అష్టమిని కాలభైరవి అష్టమిగా, కాలభైరవి జన్మదినంగా జరుపుకుంటారు. ఈ కాలభైరవుడి గురించి తెలుసుకుంటే జన్మల పాపాలు నశించిపోతాయి. అయితే కాలభైరవుడు స్వరూపం అంత గొప్పగా ఉంటుంది. చాలామంది కాశీకి వెళ్ళే వాళ్ళు, మేము కాశీకి వెళ్ళాము, మాకు ఇంట ఏ భయము లేదు, బయట ఏ భయము లేదని చెప్పడానికి ఒక నల్ల తాడును రక్షణగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ప్రత్యేకించి కాశీకి వెళ్ళిన వాళ్ళకి కాలభైరవుడి విగ్రహం, కాలభైరవుడి గురించి ఖచ్చితంగా తెలిసింటుంది. కాశీ దర్శించిన వారు శ్రీ కాలభైరవుడు దర్శించడంతో పాటు కాశీ నుండి వచ్చిన వారు శివుడి అంశతో జన్మించాడు కాలభైరవుడు. అలాంటి కాలభైరవుడు కాశీలో క్షేత్రపాలకుడిగా ఉంటాడు. కాశీ వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరూ కాశీ సమారాధన చేయటం ఆచారమైంది. కాశీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజ అనంతరం శునకమునకు పసుపు కుంకుమ పెట్టి పూజిస్తారు. అలాగే ఈ వడల మాల చేశారు కదా, కుక్కకు ఈ వడల మాల మెడలో వేసి నమస్కారం చేస్తారు. ఆ ఆచారం శ్రీ కాలభైరవ స్వామి వారిని మహత్యానికి నిదర్శనం. అంటే కాలభైరవుడిని సాక్షాత్ పూజించిన అంత పుణ్యఫలం కుక్కకు ఈ వడలమాల సమర్పించి వడలను నైవేద్యంగా సమర్పిస్తే ఆ భైరవుడిని పూజించినంత పుణ్యఫలం లభిస్తుంది. కాలభైరవుడు శివుడి అంశతో ఆవిర్భవించినప్పటికీ కుక్కను వాహనంగా పొందాడు. కాలభైరవుని జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని గణపతి పూజ చేసిన తర్వాత షోడోపచారాలతో అష్టోత్తరాలతోనూ శ్రీ కాలభైరవుని స్వామిని పూజిస్తారు. మినప వడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక పూట ఉపవాసం చేస్తారు. మార్గశుద్ధ అష్టమినే కాలభైరవ జన్మాష్టమిగా చెప్పుకుంటారు. అయితే ఈ జన్మాష్టమి రోజు ఏ పూజలు చేయకున్నా సరే మీకు కుక్క కనిపిస్తే, నల్ల కుక్క కనిపిస్తే దానికి పాలు లేదా మినప వడలు, ఈరోజు కుక్క కనిపిస్తే చాలు మీ మనసులో కాలభైరవుడి మంత్రాన్ని జపించుకోండి. అలాగే కాలభైరవుడికి ఇష్టమైన తీపి రొట్టెలు కానీ, పాలు కానీ, వడలు కానీ ఆ కుక్కకి పెట్టండి. అలా కుక్క మీ ఇంట్లో తీపి వడలు కానీ, పాలు కానీ వీటిలో ఏ ఒక్కటైనా ప్రసాదంగా ఆ కుక్కకి సమర్పించండి. అలా సమర్పించటం వలన మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి కాలభైరవుణ్ణి పూజించినంత పుణ్యఫలం లభిస్తుంది. సకల సంపదలు కలుగుతాయి. ఎన్నో జన్మల పాపాలు తొలగిపోయి
పుణ్యం కలుగుతుంది. కాలభైరవ స్వామి పూజించటం వలన స్వప్న భయాలు దూరమవుతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి.